ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. Co-presented by Haldiram's Restaurants. Special partner My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle and Docile Cat. ఉస్తాద్ సామ్రాజ్యపు ప్రజలారా, చక్రవర్తి ఆగమనం, మహారాజా వందనం. లెట్స్ వెల్కమ్ నా ప్రాణ స్నేహితుడు రానా దగ్గుపాటి. వెల్కమ్ బాబాయ్. అదిరిపోయింది ఉస్తాద్, వెల్ డన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద ఉస్తాద్ సెట్ బాబాయ్. మా సీనియర్ అయిన రానా గారికి ప్రణామం. నీ ఏ సీనియర్ బా? నేను అందులో బాబాయ్, అదే నువ్వు ఫెయిల్ అయిన తర్వాత స్కూల్లో నేను సీనియర్. అందులో ఏది రన్నింగ్ రేస్ లో నేను నీకన్నా ఫాస్ట్ గా పరిగెట్టేవాడిని. అందులో పోస్ట్ గా బాబాయ్. ఓ ఆ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్. సో జనరల్ గా మన ఉస్తాద్కి వచ్చిన వాళ్ళందరూ ఒక సిగ్నేచర్ పోజ్ ఇస్తారు. దాంతో పాటు నువ్వు కాబట్టి నీకు ఒక స్పెషల్ ఐటమ్ కూడా ప్లాన్ చేస్తున్నావు. ఒక ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయాలి? అలాంటి పెట్టుకొని గురి నేను లేదు, పెట్టుకోవాలి. నోకియా ప్రమాణ పత్రం తీసుకురా. నీకు రెడ్ ఇష్టం కాబట్టి రెడ్ లో పెట్టావా? యా, ఎరుపులో మెరుపు ఉంది, మెరుపులో పోరాటం ఉంది బాబాయ్. వీడు చిన్నప్పటి నుంచి ఇదో ప్రాబ్లం. ప్రమాణం ఎవరి మీద చేయాలి? నీ మీద. నీకు నచ్చిన వాళ్ళ మీద చేయాలి. అది నువ్వే బా, నీకన్నా నచ్చిన. వేర్ ఇస్ ద బలాల్ సెట్? ప్లీజ్ పుట్ ఇట్. యా, మహారాజా బల్లాల దేవా అనే నేను ఈ ఉస్తాద్ షోలో అన్ని ప్రశ్నలకు నిజమే తప్ప అబద్ధాలు చెప్పనని నా మిత్రుడు మంచు మనోజ్ మీద ప్రమాణం చేస్తున్నాను. ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. సో బాబాయ్, నీ రియల్ లైఫ్ లో వస్తుంది ఎవరు బాబాయ్? నేనే బాబాయ్. నువ్వేరా? సూపర్. ఆర్ ఉస్తాద్ రానా. అవును, సింపుల్ గా అందరికి నువ్వు ఆన్లైన్ లో షీ సెడ్ ఎస్ అని పెట్టావు. సో ఆ ఎస్ కు ముందు ఏం జరిగిందో చెప్తావా? పెళ్ళిన తర్వాత అందరూ అడుగుతున్నారు బాబా ఈ క్వశ్చన్. అడుగుతా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్పాను నేను. సో అలా మిస్టరీ వదిలేసాను దాన్ని. సరే ఇప్పుడు నేను చెప్తాను నీకు యాక్చువల్లీ ట్రూత్ ఏంటి. అన్ని నిజాలు చెప్తాను ప్రమాణం చేశాను. అది నీ మీద చేశాను కాబట్టి ఒకటో రెండన్నా చెప్పాలి. అందుకే చెప్పాబాయ్. పాండమిక్ లో హౌస్ పార్టీ అని ఒక యాప్ వచ్చింది, తెలుసు? అది తెలుసు కదా. ఆ యాప్ లో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ని కలిపేస్తా ఉంటుంది. అవును. సో ఒక రోజు ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతూ బదులు మీకా ఓపెన్ అయింది ఆ తెలుగు దీంట్లో. చూశాను, అరే చాలా రోజుల చూసి మాట్లాడి, ఐ న్యూ హర్ ఫ్రమ్ బిఫోర్ బట్ వి వాంట్ సో మచ్ ఇన్ టచ్. ఇంకొక 3-4 days మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే తన్ని చూసే ముందు వరకు ఐ డోంట్ థింక్ ఐ విల్ గెట్ మ్యారీడ్. అదైతే మాకే షాక్ గా ఉంది. అది అంటే నేను చెప్పినోడికి అందరికి షాక్ ఉండింది. గురువా నీకు పెళ్ళి అంటున్నారు తప్పితే ఎవరు ఎక్సైటెడ్ అవ్వలేదు. సో ఎందుకు వెళ్ళి పిలవడం అని కూడా వదిలేసి నేను ఎక్సైట్ అయ్యాను బాబాయ్. అదైతే కరెక్ట్.
అండ్ దట్స్ ఇట్ వి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. అండ్ ఎప్పుడంటే ఇంకా చేసుకుందాం, ఇప్పుడు డిసైడ్ అయిన తర్వాత పాండమిక్ అవుద్దా తెలీదు, ఇంకా ఉంటుందా తెలీదు, ఎన్ని రోజులు ఉంటుందా తెలీదు. సో ఐ సెడ్ వై వెయిట్ అండ్ వి జస్ట్ గాట్ మ్యారీడ్. Awesome, but you both make a beautiful pair, Baba. Thank you man, thank you so much. కల్కి ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ ఉన్నారు. అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పడుకోరి గారు, లైక్ ఒక ఎండ్లెస్ లిస్ట్ ఉంది. ఈ నేమ్స్ అని విన్న రాని రెస్పాన్స్ ఒక ఫోటోకి వచ్చింది. ఆ ఫోటో ఏంటో చూద్దామా? షూర్. పెద్దనాయనా ఫోటో ఎయ్. వాట్ వాస్ ద డిస్కషన్ దేర్? ఆ బోర్డు ఎలా తీసుకెళ్ళిపోదాం? ఇప్పుడు ఇక్కడ దిగాం, ఏంటి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఏంటి ప్రోగ్రామ్ అనేది? ఏంటి ప్రోగ్రామ్? ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దట్ ఫిల్మ్. నీకు కొన్ని సినిమాలకే యూ గెట్ ద ఛాన్స్ టు బ్రేక్ బౌండరీస్. As much as Prabhas is always being doing cinema like that. So when Nagi కథ చెప్పినప్పుడు, when ఒక తెలుగు సినిమా ఇంత సైన్స్ ఫిక్షన్ పెట్టుకుని, అంటే నిజంగా ఆ కథ నీకు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నప్పుడు యూ విల్ జస్ట్ ఫీల్ దట్ సేమ్ bigness or the big scale that they do with science fiction. So I thought this was a film that can land in Hollywood, and we said let's go make it happen. And this was one day before Comic Con. దీనికి వచ్చిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయండి ఒకసారి చూద్దాం. దాదా ఇంక మిగిలింది ఇది ఒకటే బావా, దీన్ని కూడా వేలేద్దాం. ఏంట్రా బావా అలా చూస్తున్నావు? డార్లింగ్, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో కొట్టాలా అని. ఈ షోకి వస్తాది ఎవరంటే ఫ్యాన్స్ బాబాయ్. అండ్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఏ గేమ్ షోస్ చూసుకునే వాళ్ళు వినేదానికి ఆడతారు, కానీ ఈ షోలో మాత్రం మీరు మీ వస్తాద్ కోసం ఆడతారు గేమ్, ఆయన గెలిపించేదానికి. మనం వస్తాద్ ఏవి చూసేద్దాం. ప్లీజ్ ప్లే. పేరు రామకృష్ణ. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామం నుంచి వచ్చాను. నేను నాకు తెలిసినప్పటి నుంచి విక్టరీ వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమా చూస్తూనే పెరిగాను నేను. ఆయన ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి కలవాలి అనుకునేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఆ కోరికతోనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత విక్టరీ వెంకటేష్ గారిని ఒకసారి చూడడం జరిగింది. అలాగే ఆయన మీద ఉన్న అభిమానం దగ్గుబాటి కుటుంబాన్ని అందరినీ నాకు దగ్గర చేసింది. రోజుకి 55 రూపాయలు సంపాదించే ప్రయాణం నుంచి ఈ రోజు నేను నలుగురికి జీతం ఇచ్చే స్థాయికి ఎదిగాను. దగ్గుబాటి రానాబాబు గారు అంటే నాకు వెంకటేష్ బాబు గారి కంటే రెట్టింపు అభిమానం ఉంది. ఎందుకంటే అభిమానులుగా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి అన్ని విధాలుగా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవడానికి రానాబాబు గారు ముందుంటారు. దగ్గుబాటి హీరో సినిమాలోనే మాత్రమే కాదు, నిజంగా వాళ్ళు మా దృష్టిలో హీరోలే. వెంకటేష్ గారు కానీ, రానా గారు కానీ మా మీద చూపించే ప్రేమ కానీ, అభిమానం కానీ మరోలేనిది. వాళ్ళ ప్రేమ అభిమానం మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఎప్పుడు ఏ అభిమాని కష్టంలో ఉన్నా సరే వాళ్ళు ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. మన వస్తాదని పిలిచేద్దామా? ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ రామకృష్ణ గారు, ఆర్ ఉస్తాద్. మీ హీరోని చూసే ఆనందంలో ఇక్కడ గోస్ట్ లాంటి ఒక హోస్ట్ ఉన్నాను, నన్నే చూడకుండా వెళ్ళిపోయారు. అభిమాన హీరోకి ఇంత దగ్గరగా కూర్చోండి ఇంకెవరు కనపడతారు సార్? దానికి ఎవరు కారణం? నేనే కదా. అవును సార్. అయితే ఫస్ట్ హగ్ నాకే ఇవ్వాలి కదా. సో ఈరోజు గేమ్ ఆడబోతున్నాము అండ్ మీకోసం రానా గారు ఆడుతున్నారు. ఈ రోజు గెలిచే డబ్బులతో మీరు ఇంకా ఎన్నో మంచి సేవలు చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడచ్చు. సో ఈ రోజు మన షోకి 50 lakhs ప్రైజ్ మనీ. ఎంత గెలుస్తారనేది మీ ఇద్దరి చేతుల్లో ఉంది. అండ్ ఆ గెలిచిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు?
గెలిచిన డబ్బులతో నేను ఇప్పుడు దాకా ఎన్నో కష్టాలు పడ్డాను. నా తల్లిదండ్రులకి కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అండి. అలాగే నా బిజినెస్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే, ఇప్పుడు చిన్న బిజినెస్తోనే ఇంతమందికి సాయం చేస్తున్నాను, ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటే ఇంకో 10 మందికి సాయం చేసే అవకాశం వస్తుందని నా తపనండి. సూపర్ సూపర్. నీ ఉస్తాదని చూస్తుంటే నీకేమనిపిస్తుంది ఆఫ్టర్ సీయింగ్ దట్? అండ్ మీ పక్కన అంటే నాకు వీళ్ళందరూ ఉంటే నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పుడు నాతో కోపంగా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ అంత ఫాస్ట్ గా సినిమాలు చేయను కాబట్టి. అండ్ మై ఎవ్రీడే వరీ ఈజ్ కెన్ ఐ రియలీ లివ్ అప్ టు దెమ్ ఆర్ నాట్? వీళ్ళు చూస్తే ఆ టెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది నాకు. ఈ రోజు ఇంకా టెన్షన్ 10 పెంచుతాను నేను. అదే ఇప్పుడు అసలు గెలిపించకపోతే చాలా బ్యాడ్ అయిపోతుంది. మనం గెలుస్తాం. ఇప్పుడు మీరు ఆడబోయేది 3 రౌండ్లు. రౌండ్ నెంబర్ 1 బిందాస్, ఇది మీరు 10 lakhs ఆడబోతున్నారు. రౌండ్ నెంబర్ 2 క్యాచ్ మీ, ఆ రౌండ్ వర్త్ 15 lakhs బాబాయ్. రౌండ్ నెంబర్ 3 ర్యాంప్ ఆడిద్దాం, ఆ గేమ్ వర్త్ వచ్చి 25 lakhs. గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు నా వెనకాల ఉన్న ఫస్ట్ క్యూబ్ లోకి వెళ్ళాలి. రండి. రైట్. మనోజ్ ఇటువంటి చెప్తూ ఉంటాడు, ఎలాగా జాగ్రత్తగా రా. ముందు గేమ్స్ రూల్స్ చెప్తాను. 5 ఫోటోలు పెడతాం ఇప్పుడు. ఓకే. ఒక్కొక్క ఫోటోకి 2 lakhs ప్రైజ్ మనీ. అంటే మొత్తం ఈ రౌండ్ 10 lakhs ఆడుతున్నాం మనం. ఓకే. ఇప్పుడు నీకు 5 హీరోయిన్స్ పోస్టర్స్ వేస్తాము. ఏజ్ వైజ్ గా ఎవరి తర్వాత ఎవరు అనేది మీరు కరెక్ట్ గా పెట్టాలి. ఓకే. కరెక్ట్ గా పెట్టిన ఒక్కొక్క పోస్టర్ కి 2 lakh rupees, మొత్తం కలిపితే 10 lakh rupees. ఇక్కడ హింట్స్ కూడా ఉంటాయి, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది హింట్స్ కావాలంటే. ఎంత పర్ హింట్ ఎంత? అది నేను చెప్తాను. ఓకే. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. బిందాస్. పెద్దనైనా మన హీరోయిన్స్ పోస్టర్స్ యంగెస్ట్ టు ఓల్డెస్ట్ పెట్టాలా, ఓల్డెస్ట్ టు యంగెస్ట్ పెట్టాలా? ఓల్డెస్ట్ టు యంగెస్ట్. ఓకే. అంటే ఒరిజినల్ ఎలాగో మనకు తెలియదు కాబట్టి వికీపీడియా ప్రకారం అది చూసుకొని మేము చేసామన్నమాట. కానీ ఇప్పుడు నాకు ఒరిజినల్ తెలిసి నీకు వికీపీడియా తెలిస్తే ఇన్ఫర్మేషన్ నాదే కరెక్ట్ అవుతుంది కదా? అలా కాదు కదా, అందరికీ ఏం తెలుస్తుందో అదే తెలియాలి. నీ పర్సనల్ గా ఏం చెప్పారు మాకెందుకు? You're so tall, bend down, I want to kiss you. అలా ఎవరైనా అడిగారా? నువ్వు అడిగారా? ఓకే, లెట్స్ గో. నయనతార ఫస్ట్. సో నెక్స్ట్ ఇలియానా. నెక్స్ట్ అంటే కరెక్ట్ అంట చూద్దాం. అన్ని పెట్టిన తర్వాత అన్ని పెట్టిన తర్వాత చెప్తావా? అలాగా అయితే ఉండండి, అయితే ఇప్పుడే పెట్టేస్తా. కాజల్, సాయి పల్లవి, సంయుక్త. కాజల్, సాయి పల్లవి, సంయుక్త. సో దిస్ ఇస్ మై ఆర్డర్. ఏజ్ ఇందులో 3 కరెక్ట్ బాబాయ్, 2 తప్పు. రామకృష్ణ గారు మీరేమనుకుంటున్నారండి? లాస్ట్ 2 అటు ఇటు మార్చాలని. లాస్ట్ 2 అటు ఇటు మార్చాలంటున్నాడు ఆయన. ఫస్ట్ 3 కరెక్ట్ గా ఉన్నాయి నీకు? లేదంటే కాజల్, ఇలియానా ఆ చేంజ్ కూడా. ఎన్ని చేంజ్లు కావాలన్నా నీకు? ఇప్పుడు ఏం చేంజ్ చేయమంటారు చెప్పండి, మీరు త్వరగా చెప్పండి. కాజల్, ఇలియానా అనుకుంటున్నాను. లేదు, అది కాదు. అవునవును, కరెక్ట్ అండి. ఇలియానా మా హీరోయిన్ అండి, కాబట్టి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. మా హీరోయిన్ అంటే మా హీరో చేసిన హీరోయిన్ అండి. మీ హీరో చేసిన హీరోయిన్? సినిమా యాక్ట్ చేసిన హీరోయిన్ అండి. వీడితో మాట్లాడకండి రా బాబు. కాజల్ని ముందు పెట్టి ఇలియానా తర్వాత పెడదాం, అదే సేఫర్ గా ఉంది నాకు. హింట్ ఇస్తాను, కావాలా? యా, హింట్. ప్రభాస్ గారికి ఫోన్ చేసి హిరణ్యకశిపులో క్యామియో చేస్తాను, ఎప్పుడు డేట్స్ అని అడగాలి మీరు. ఆయన అంటే నువ్వు హిరణ్యకశిపు చేస్తున్నావు కదా బాబాయ్, నేనే రెడీ అవ్వలేదు ఇప్పుడు. ఓకే బాబా, నెక్స్ట్ మంత్ అనుకో, మనకి టెన్షన్ పడిపోతుంది. నాకు చాలా టైం పడుతుంది. ఈ టైం ఒక సీన్ చూపిస్తాను, అది రీక్రియేట్ చేయాలి. సో దాంతో ఏమొస్తుంది? నాకు ఆన్సర్ అయితే వస్తుంది, హింట్ వస్తుంది. అబ్బో, ఇది అయినట్టు. ఓకేదా?
పెద్దనాయనా వెళ్ళు బావా. ఇందులో నువ్వు సౌందర్య వేస్తావు? నో నేను సుధాకర్ గారు. రెడీదా? ప్లీజ్ రాజా రండి రండి రాజా. ఎల్లు మామ, పిలుస్తుంది కదా. ఎల్లు మామ, ఎల్లు, లేకపోతే ఎవరితో వెళ్ళిపోతుంది మామ. రెడీ, మ్యూజిక్. ఇక్కడతో ఆగిపోతుంది. నా హింట్ అబ్బాయిదా? ఓకే, రెడీ. ఒక్కొక్కసారి హీరోస్ ని ఫ్యాన్స్ ఫాలో అవుతారు, కానీ అప్పుడప్పుడు ఫ్యాన్స్ ని హీరోస్ ఫాలో అవుతూ ఉంటారు. ఇదే హింట్. ఇదే హింట్ రా? బాబు అంటే నన్ను ఫాలో అవ్వమంటున్నారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. డైరెక్ట్ గా చెప్తున్నా. ఆ హింట్ తో అది ఎలా సాల్వ్ అవుద్దని ఆయన ఇందాక ఒక హింట్ ఇచ్చాడు కదా. లాస్ట్ 2 సరే ఓకే, లాస్ట్ 2 మారుద్దాం. ఓకే, లాస్ట్ 2 అంటే మార్చండి ఉస్తాద్ గారి సజెషన్ తో. ఇప్పుడు కంగ్రాట్స్ మీకు, కంగ్రాట్స్ అని అందరూ క్లాప్స్ కొట్టండి. ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు కదా? 4 తప్పు 1 రైట్. ఇప్పుడు ఎలా బా నవ్వు వచ్చింది? అలా వచ్చేస్తుంది. ఇన్బిల్ట్ డాల్బీ సిస్టమ్, డిటిఎస్ స్పీకర్ మింగేసి వచ్చినప్పుడు. అదే కరెక్టే. చెప్పండి, 4 కరెక్ట్. 4 తప్పు 1 రైట్ అయింది. 4 తప్పు 1 రైట్ అయింది. అవును. చెప్పైతే ఏంటి నీ ఆర్డర్ అని చెప్పు. మీ వస్తుంది 2 చెప్పాడు, దాంట్లో 1 ఫాలో అయ్యారు మీరు. రెండోది కూడా ఆ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పలేదు కదా నేను. ఓహో, సరే హింట్ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి ఫైనల్ ఛాన్స్ దీంతో క్లోజ్ చేస్తున్నాం. ఒక్క లాస్ట్ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. కాజల్ ని ముందు పెట్టి ఇలియానా అని తర్వాత పెడదాం. సాయి పల్లవి అండ్ సంయుక్త బ్యాక్ టు ఓల్డ్ పొజిషన్స్. మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేయాలంటే నేను చెప్పింది చేయాలి. ఏంటి? సరే, నేనే రాజు నేనే మంత్రి నుంచి ఒక డైలాగ్ చెప్పే. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ నా సీట్. సో Nayanthara is 1, Kajal 2nd, Ileana 3rd, Sai Pallavi and Samyukta. సో నీకు లాస్ట్ ఒకే ఒక ఛాన్స్ ఉంది, మీరిద్దరు మాట్లాడుకొని మార్చేయండి. ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. ఇందాక 2 ఫోటోలు మార్చాం కాబట్టి 4 తప్పు అన్నారండి. మనం చెప్పిందే కరెక్ట్ అని ఇందాక ఇంటి ఇచ్చారు కాబట్టి ఇదే కరెక్ట్ అండి. ఓకే, రెడీయా? ఫిక్సా? రెడీ, ఫిక్స్ అండి, వెళ్ళిపోదాం. ఓ ఏమో కొట్టేలాగా ఉన్నాడు. లాక్ చేయి. ఇప్పుడు మీరు 10 లక్షలు గెలిచారు. నెక్స్ట్ రౌండ్ వచ్చి 15 లక్షలు. అంటే ఈ 10 లక్షలు తీసుకొని అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మొత్తం 25 లక్షలు. రెడీయా? కాకపోతే ఈ గేమ్ ఏంటంటే ఇప్పటివరకు నువ్వు ఒక్కడే స్ట్రెస్ తీసుకున్నావు. ఆ గేమ్ లో మీరు ఇద్దరు కలిసి ఆడొచ్చు అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. క్యాచ్ మీ. చీట్లు సరిపోరా మన ఇద్దరికి? సరిపోయారు ఇద్దరును. మామూలుగా నువ్వు అన్ని షోస్ లో ఒక క్వశ్చన్ వేస్తాం, దానికి 4 ఆన్సర్స్ ఆప్షన్స్ గా వేస్తాం. కానీ ఇది నా షో కదా, కొంచెం ర్యాంప్ పాడిచ్చేలాగా వేరేలా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఆన్సర్ ఇస్తాం, ఆ తర్వాత 4 క్వశ్చన్స్ ఇస్తాం. ఆన్సర్ కి ఏ క్వశ్చన్ రైటో చూస్ చేసుకోవాలి. ఎల్ఈడి లో ఇప్పుడు మీరు గెలుచుకున్న అమౌంట్ ఆ 10 lakhs 15 lakhs అంటే 25 lakhs ఎల్ఈడి లో వస్తుంది. పెదనైనా ఏయ్.
సో 7 ఆన్సర్స్ కి క్వశ్చన్స్ నువ్వు చెప్పాలి. సో ఫస్ట్ ఆన్సర్ వేసినప్పుడు క్వశ్చన్ చేస్తాం కదా, నువ్వు అదే కరెక్ట్ చెప్పిన వెంటనే పూర్తిగా గేమ్ విన్ అవ్వాలంటే ఆయన అక్కడ 10 ఛాంబర్స్ ఉన్నాయి బాబాయ్, అండ్ 10 బ్యాటరీస్ ఉన్నాయి. కాకపోతే దాంట్లో 7 బ్యాటరీసే కరెక్ట్, 7 ఛాంబర్లే కరెక్ట్. ఇంకో 3 ఉన్నాయి చూడు, దాంట్లో ఒకటి +1 అవ్వచ్చు, -1 ఉంటుంది, 3ది ఒకటి ఉంది డేంజరస్ జోన్. అది పెడితే ఉన్న డబ్బు మొత్తం పోతుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ గేమ్. పెదనాయనా ఆన్సర్ అయ్యి. ఆన్సర్ ముసలి. క్వశ్చన్స్ అయ్యి పెదనాయనా. క్వశ్చన్ నెంబర్ 1, అత్యధిక పళ్ళున్న జీవి. క్వశ్చన్ నెంబర్ 2, ఇనుముని కూడా తిని డైజెస్ట్ చేసుకోగలిగే జీవి. క్వశ్చన్ నెంబర్ 3, నీటి చెమ్మ లేని నేల మీద ఒక రోజు కూడా బ్రతకలేని జీవి. క్వశ్చన్ నెంబర్ 4, మాంసం తప్ప వెజిటేరియన్ అనేది తినని జీవి. అంటే నువ్వు కాదు, వేరేది కూడా ఉంది జీవి అలాగా. ఏది కరెక్ట్ ఆన్సర్ అని మనం కరెక్ట్ క్వశ్చన్ ఏదని. ఏ క్వశ్చన్ కరెక్ట్ అనుకుంటున్నా? 4 మాంసం తప్ప వెజిటేరియన్ అనేది తినని జీవి. క్రాకడైల్ వెజిటేరియన్ తింటుంది కదా, కింద ఉన్న ఆకులు అలములు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి బాబాయ్, ఫోన్ ఏ ఫ్రెండ్ ఆర్ అక్కడ ఉన్న వస్తాను అడగచ్చు. ఇనుములో ఒక హృదయం మొలిచెనే. ఎసిడిక్ అయితే కాదు, ఇనుము తింటే చచ్చిపోద్దేమో నా యొక్క ఫీలింగ్. నీకేముంది 2 అనిపిస్తుందా 4 అనిపిస్తుందా? ఇందాక 4 అనిపించిందండి, ఆయన పాడిన పాట చూసిన తర్వాత 2 అనిపిస్తుంది. పాట నేను 100 పాడతానయ్యా. ఫ్రెండ్ గా సాయం అడిగారు కదా, మీరు తప్పు పాట పాడకూడదు. సరే చెప్పండి, ఏది లాక్ చేయమంటారు? సెకండ్. ఇందాక నేను చెప్పిందే కరెక్ట్ అండి, ఇప్పుడు కూడా నేను చెప్పింది కరెక్ట్ అవుతుందని ఫిక్స్ అయిపోండి బాబు. సెకండ్ సరే, సెకండ్ ఫిక్స్ అవుతుంది. పెద్దనైనా లాక్. క్వశ్చన్ నెంబర్ 2. భయ్యా బ్యాటరీలు పగిలిపోతాయి, జాగ్రత్త. మీవి కాదు, అక్కడ పక్కన ఉన్నాయి. రైట్ ఆన్సర్ చెప్పేశారు, సో సగం గెలిచారు. మిగతా సగం గెలవాలంటే ఆయన రైట్ బ్యాటరీ తీసుకొని ఆ ఛాంబర్ లో పెట్టాలి. చెప్పండి బాబు. ఆల్ ద బెస్ట్. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఏదో ఒకటి చెప్పండి బాబు, పైన ఉన్న దాంట్లో పెట్టమంటారు, కింద ఉన్న దాంట్లో పెట్టమంటారు, అది చెప్పండి ఒకటి. నీకు కనిపిస్తున్న సాకెట్ లో పెట్టారు. అది ఎక్కడో ఒక చోట పెట్టు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్ వచ్చింది కదండి. 25 లక్షలు ఎంత గెలుచుకున్నారు తెలుసా? 0. ఇప్పుడు ఆడు ఇప్పుడేంట్రా బేసిక్ ఏం జరిగింది అసలు చెప్పు. ఇప్పుడు మిగతా లైట్లు అన్ని వెలిగేస్తే లాస్ట్ ఎన్ని లైట్లు వెలిగాయో అన్ని డిజిట్స్ వస్తాయి మీకు 25 లక్షలు. సో మిగతా ఛాంబర్స్ ప్రకారం ఒక్కొక్కటి వెలిగించుకుంటూ వెళ్ళాలి. ఓహో, ఆ 2, 5 కొట్టాలి ఎప్పుడో ఒక చోట మీరు. ఓహో అబ్బాయో జాగ్రత్త. పెద్దనైనా నెక్స్ట్ ఆన్సర్ టైటానిక్. క్వశ్చన్స్ అయిపోయిందనా? క్వశ్చన్ నెంబర్ 1, అత్యధిక ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న మొట్టమొదటి చిత్రం. క్వశ్చన్ నెంబర్ 2, అత్యధిక గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకున్న ఫిల్మ్. ఇండియన్ భాషల్లో డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం. క్వశ్చన్ నెంబర్ 3, దాని ముందు ఇంకా చాలా సినిమాలు డబ్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 4, $1 బిలియన్ మార్క్ దాటిన మొట్టమొదటి చిత్రం. అది కరెక్ట్ అయి ఉంటుంది. ఏది? $1 బిలియన్ దాటిన మొట్టమొదటి చిత్రం. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తే ఆయనకి పెట్టే ఛాన్స్ ఉంటుంది, అదే బ్యాటరీ. సో జాగ్రత్తగా చెప్పు. దానికి అత్యధిక ఆస్కార్లు వచ్చినాయా? లేదు, ఎందుకంటే బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ రాలేదు ఆ సినిమాకి. అది రిలీజ్ అయినప్పుడు మనం 10th ఇంటర్లో ఉన్నావా? అంతే. నువ్వు ఫెయిల్ అయ్యి 6th లో ఉండు. ఐ థింక్ దట్స్ ద వన్, ప్రాబ్లీ Q4. చూసేద్దామా? పెద్దనైనా సూపి.
కెమెరాన్ గారికి దండం పెట్టుకొని అది తీసి అక్కడ పెట్టు. జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరా. మీరు భయపెట్టకండి సార్. రానా 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 కొట్. అదే నువ్వు వెనకరా. రెడీ. ఆన్సర్ నెంబర్ 3. జాస్మిన్ అంటే పువ్వు, మల్లె పువ్వు. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలువబడే పువ్వు. క్వశ్చన్ నెంబర్ 2, ఇండియాలో ఉన్న మగవారు ఆడవారికి ఎక్కువ ఇచ్చే పువ్వు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలోనే అత్యంత సువాసమైన పువ్వు. క్వశ్చన్ నెంబర్ 4, క్వీన్ ఎలిజబెత్ కి బాగా ఇష్టమైన పువ్వు. 4 అయితే కాదు. ఏ అంత పరిచయం ఆవిడ? అంటే బోల్డ్ నచ్చితే ఇండియాకి వచ్చినప్పుడు నేను అది చెప్పు. అంతే కదా, అందుకే ఇండియన్ రైడ్ అయింది. ఫస్ట్ ఆవిడ సైట్ సీయింగ్ వచ్చినప్పుడు మల్లెపూలు నచ్చింది. ఆ తర్వాత జార్జ్ డబ్ల్యూ లూకస్ ని పంపించింది. నీ హిస్టరీ ఎక్కడ చదివా? హిస్టరీ జాగ్రఫీ క్లాస్ లో. అందుకే అట్టుంది. ఇక్కడ ఎంతమంది మగాళ్ళు మల్లెపూలు ఇచ్చారు సార్? మీరు ఇచ్చారా మల్లెపూలు? ఇచ్చాను సార్ 1-2 times. 1-2 times. ఓకే. పెళ్ళైందా సార్? అయింది సార్. మా పాప సార్, 2 పాప సార్. హాయ్ అమ్మా. 2 మల్లెపూలు 2 పాపలు. ఓకే, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. బాగా నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు మల్లెపూలు? అబ్బా పచ్చబొట్టేసిన. మల్లెపూలు నేను తోట పెంచుతున్నా. సెకండ్ ట్రై చేద్దాం. 2 లాక్ చేసి. సరే 2. షూరా? వస్తా చాయిస్ ఉంది, కాలేజ్ లో పెట్టి ఎక్కర్లేదా దీనికి? 2 అనుకుంటున్నాం బాయ్. 2 అండి. ఓకే పెద్దనైనా 2 లో వచ్చే. ఎప్పుడు పల్లి పూలు ఇచ్చే దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టారు లైఫ్ లో మీరు. అది దేనికి ఇంకో దాని స్పెషాలిటీస్ ఏంటో దాని గురించి అది కనుక్కోండి లైఫ్ లో ఫస్ట్. ఏంటి చెప్పు స్పెషాలిటీ? దాని స్పెషాలిటీ ఏంటంటే అది ఒక పువ్వు చెట్లో వస్తుంది. సార్ రైట్ క్వశ్చన్ ఏంటి పెద్దనైనా చెప్పు. ఇప్పుడు ఎలాగో మీరు ఇది ఓడిపోయారు కాబట్టి మీకు పెట్టే ఛాన్స్ లేదు ఈసారి. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. ఫిన్లాండ్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీ. క్వశ్చన్ నెంబర్ 2, అసలు డ్రంక్ అండ్ డ్రైవే లేని దేశం. క్వశ్చన్ నెంబర్ 3, వరల్డ్ లో అతి తక్కువ మీట్ తినే దేశం. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ లోనే ఎక్కువ రాంగ్ కాల్స్ కనెక్ట్ అయ్యే దేశం. అంటే హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ బేస్డ్ చేస్తుంది. హ్యాపీనెస్, చాలా హ్యాపీగా ఉంటారు. అది భూటాన్ అనుకుంటా హ్యాపీయెస్ట్ కంట్రీ. అవునా? డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది లేని దేశం. నీకేమనిపిస్తుంది అబ్బాయి? ఫిన్లాండ్ చాలా దూరం ఉంది కదండి, అందుకే ఆన్సర్ తెలియదు సార్. అలా కరెక్ట్ ఉన్నాడు. సరే దగ్గర నేను చెప్పనా? చెప్పండి. రంగంపేటకి ఏ రంగంపేటకి ఎంత దూరం ఉంది? దగ్గరగా ఉంది కాబట్టి తెలియదండి. దగ్గర కూడా కాబట్టి తెలియదు. ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ డౌట్. 1కి వెళ్ళిపోదాం బాబు. అన్లాక్ చేయొచ్చా? నాకు కూడా కొంచెం డౌట్ లానే ఉంది అది. 1 పట్టుకో. అయితే ఆన్సర్ నువ్వే పెట్టు. 2 ఏళ్ళు ఒకేలా పట్టుకున్నారు కాబట్టి 1 అండి. ఒక ఇల్లాజికల్ గా ఒక లాజిక్ చెప్పారు కాబట్టి సో ఆ లాజిక్ తో వెళ్దాం కాసేపు. లాక్ పెదనానా నంబర్ 1 క్వశ్చన్.
మీరు డాన్స్ చేస్తున్నారు, అది ఏం డాన్స్ అన్న? అది ఆ ఫిన్లాండ్ దేశంలో వేసే డాన్స్ అండి. రానా బాబు ఫ్యాన్స్ అంటే అంతే మరి. ఇప్పుడు మీరు పెట్టండి. ఇది ఒకటి మీరు చెప్పండి బాబు. ఇది నాకు సిస్టమే తెలియదు. నువ్వు అది నీ మీద డిపెండెన్స్ కంప్లీట్ గా. ఇది అబ్బా దొరికి మీరు భయపెట్టకండి సార్. కంగ్రాచులేషన్స్, సూపర్. రానాబాబు గారు ఫ్యాన్స్ అనిపించుకున్నారు. నెక్స్ట్ ఆన్సర్, ఆన్సర్ నెంబర్ 5, ప్రైరీ డాగ్స్. అండ్ క్వశ్చన్ నెంబర్ 1, మనిషిలాగా బ్రేకప్ చేసుకుని విడిపోయే జంతువు. క్వశ్చన్ నెంబర్ 2, కిస్ చేసుకుని హలో చెప్పుకునే జంతువు. క్వశ్చన్ నెంబర్ 3, తలకిందులుగా నించునే జంతువు. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ లో అతి ఖరీదైన డాగ్ బ్రీడ్. వరల్డ్ అంటే వరల్డా, ఇండియా వరల్డా? నీకు మరీ అంత డీటెయిల్గా వెళ్తే నా వరల్డ్ తిరుపతి. ఇందులో సెకండ్ సౌండ్స్ గుడ్ అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ దట్స్ వై దే కాల్డ్ దట్. సో ఐ షూర్? యా. ఉస్తాద్, కిస్ చేసుకుని హలో చెప్పుకునే కుక్క హలో ఎలా చెప్తుందండి? చెప్పదు కదండి. మీరు ఎలా చెప్తారు హలో? మల్లెపూలు ఇచ్చా? అలా కదండి, కుక్క హలో అన్నారు కదా అని. చెప్పు 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 ఏది? 2 ప్రైరీ డాగ్స్. ఓకే అండి, బాబు ఏదంటే అది కరెక్ట్. బాబు ఏదంటే అదేనా? ఈ క్వశ్చన్ కి మాత్రం అంతేనండి. ఇంకా వేరే ఆటలో బాబు ఫాలో అవ్వు. అలానేం కాదండి, అన్నిటికీ ఆయనే కరెక్ట్ అండి. ఇదైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి 100% కరెక్ట్ అండి. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సో ఫాస్ట్ ఫాస్ట్ చెప్పు బాబాయ్. పెద్దనైనా లాక్ 2. కిస్సుల గురించి మీ బాస్కి తెలిసినంత ఎవరికి తెలియదు. నువ్వు ఎంతమందికి అలా వెల్కమ్ చెప్పావు? నేను చెప్పలా, వాళ్ళే చెప్పారా? పెట్టన్నా. నెక్స్ట్ ఆన్సర్. క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ నైట్ లో కంపల్సరీగా ఉండాల్సిన స్వీట్. క్వశ్చన్ నెంబర్ 2, హార్మోన్స్ ని ఎక్కువ చేసేది బాడీలో స్వీట్. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశపు జాతీయ సీట్. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4 వరకు కూడా వద్దా? అక్కడ ఇదే ఫిక్స్ అవుతుంది. ఫిక్సా? క్వశ్చన్ నెంబర్ 3 అన్నారు. అంత గన్ షాట్ చెప్పారంటే కంపల్సరీ ఫిక్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 ఓకే చేయండి, రానా గారు చెప్పారు. 2 కదా రే? 3 అండి. ఓకే 3. నీకు జిలేబీ కావాలంటే కరెక్ట్ గా పెట్టు. మీరు భయపడకుండా ఉంటే కరెక్ట్ గా పెట్టేస్తారండి. నేను ఎక్కడ భయపిస్తున్నా? నీ భయపడవు, నువ్వు భయపడిపోవడం. పాప బాబాయ్ బాబాయ్. కంగ్రాట్స్, 20,000 గెలుచుకున్నారు మీ అకౌంట్ లోకి. లాస్ట్ ఆన్సర్, డెన్మార్క్.
క్వశ్చన్స్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1. పాతికేళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకపోతే స్పైసెస్ చల్లి ఇన్సల్ట్ చేసే ఆచారం ఉన్న దేశం. క్వశ్చన్ నెంబర్ 2. మాక్సిమం స్పీడ్ 80 km/h మాత్రమే అని రూల్ ఉన్న దేశం. క్వశ్చన్ నెంబర్ 3. వరల్డ్ లోనే అత్యధిక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కలిగి ఉన్న దేశం. క్వశ్చన్ నెంబర్ 4. ఒక డేట్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కంపల్సరీ అనే దేశం. కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది ఇంకా ఎవడు డెన్మార్క్ వెళ్ళలేదు నాది. ఎవడు డెన్మార్క్ సెలబ్రిటీ ఫ్రెండ్ మీరు ఎవరు డెన్మార్క్ వెళ్ళలేదు ఎవరికి వెళ్ళలేదు బా. ఇంకోసారి ఉస్తాద్ చాయిస్ ఇస్తాను మీకోసం స్పెషల్ పర్మిషన్. డెన్మార్క్ మ్యాటర్ ఈసారి మల్లెపూలు కాదు. అయినా 25 ఏళ్ళు కూడా రాని వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? ఐ థింక్ వీ షుడ్ గో విత్ 2. జెనరిక్ ఉంది డెన్మార్క్ గురించి. అంటే నాకు ఐ హెవెంట్ బిన్ దేర్ ఆర్ ఐ డోంట్ నో మచ్ అబౌట్. సో క్వశ్చన్ నెంబర్ 2. యా డౌటే కానీ 1 అనుకుంటున్నా అండి. అవునా అండి? ఎలాగా? మీరు ఇంటి ఇచ్చారు కదండి. నేను రాంగ్ హింట్ కూడా ఇవ్వచ్చు కదా. మీరు రాంగ్ ఎవరండి? అదే రానబాబు ఫ్యాన్స్ కోసం. నీ పేరు పోదు బా రాంగ్ హింట్ ఇచ్చేవారు. అవునా? 1 ఇది మనోజ్ ఫిక్స్ చేశారండి. తప్పైతే ఇంకా ఇంకో హింట్ ఇస్తా. 1 కరెక్ట్ కాదు. ఈ 2 హింట్లో ఏ హింట్ కరెక్ట్? ఫస్ట్ హింటే కరెక్ట్ అండి. రెండో హింట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పారండి అంతే. బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రెడీ చెప్పండి. నవ్వుతూ కూర్చున్నారు. 1 అండి. 1 అండి. పెదనారండి 1 అండి. లాకేయండి. జై మనోజ్ బాబు. థ్యాంక్ యూ అండి. ఈ బ్యాటరీ కూడా ఎక్కడ పెట్టాలో మీరే చెప్పేసేయండి. నేను చెప్పే చోట మీరు పెట్టలేరు. -1 పడితే ఏమవుద్ది? ₹1 తగ్గుద్ది అంతేగా? కాదు మరి 2 ఎగిరిపోయింది. సో ఓన్లీ జీరోస్ మిగిలాయి. 0. ఉంది బా. నెక్స్ట్ ఇంకో ఉంటుంది కదా గేమ్. కంగ్రాట్స్. క్యాచ్ కట్టండి. దేనికి? ఈ రౌండ్ లో గెలుచుకున్నారు 0. ఉస్తాద్ గారు ఓకే, నో ప్రాబ్లం. రౌండ్ నెంబర్ 3 ఉంది. రౌండ్ నెంబర్ 3లో మళ్ళీ 25 లక్షలు ఇస్తాను మీకు. ఈసారి 25 lakhs గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. కాదు పని చేద్దాం, మేము ఆ 25 lakhs తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకా నా బ్యాలెన్స్ పేమెంట్ లో పట్టుకుంటారేమో బాబాయ్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. ర్యామ్ ఆడిచ్చేద్దాం. ఈ రౌండ్ మొత్తం 25 lakhs. అక్కడ 3 minutes స్టార్ట్ అవుతుంది బాబాయ్. అక్కడ మన ఉస్తాదికి వాటర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆయన మునిగిపోతూ ఉంటాడు. అలాగే ఆ 3 minutes లో ఆ డబ్బు తగ్గుతూ ఉంటుంది అనమాట, ఆ 25 lakhs. ఇప్పుడు దాంట్లో నుంచి 5 balls ఉంటాయి బాబాయ్. ఒక 2 చేతులతో పట్టుకోవాలి. నేను ఒక్కొక్క బాల్ ఒక్కొక్క దాంట్లో పెడతాను. అలా తీసుకొచ్చి వెరీ సింపుల్ గా బ్యాలెన్స్ చేసుకొని అలా వేయాలి. టైమర్ స్టార్ట్స్. 3, 2, 1, let's go.
గెలిచే 5 పడాలి 5 పడాలా 5 పడాలేరా రే సో ఎనీవేస్ మన వస్తాది కోసం రానా గారు టెన్షన్ పడి కష్టపడి ఆడి మీరు గెలుచుకున్నారు 2,50,700 రూపాయలు. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినా ఇంత వైల్డెస్ట్ ఫ్యాన్ నేను ఎప్పుడు చూడలేదు బాబాయ్. ఇది లైఫ్ లాంగ్ నాకు ఈ బిరుదు ఉండిపోద్ది, వైలెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రానా బాబు. ఎలా అనిపిస్తుంది మీకు గేమ్ అంతా ఆడి? మీరిద్దరు చెప్పాలి. మా హీరోతో పక్కన నుంచుని ఇలా వాళ్ళకి ఎదురుగుండా నుంచుని ఆడడం అంటే అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీ ఉస్తాదిని చూసిన తర్వాత ఈ 2,50,700 సరిపో అనిపిస్తుంది. సో అందుకోసమే ఈయనకి ఒక చిన్న గిఫ్ట్ సెట్ చేశాను అనమాట. అరేవా నోకయా దీంట్లో డబ్బు ఉంది, అది 0 అవ్వచ్చు, ₹1,00,00,000 అయ్యో మీరు ఇంకా గేప్ ఆపలేదండి. ఆపనండి. దీంట్లో గిఫ్ట్ ఉంది, ఏ గిఫ్ట్ అయినా అవ్వచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఇవ్వండి. ఇది కాదు ఇది గిఫ్ట్ పెట్టుకో. నీ చేతితో తెల్లకాయ ఇచ్చిన చాలండి. ఏం గిఫ్ట్ వచ్చేది చూద్దాం. ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్. ఉస్తాద్ గారు మీరు గెలుచుకున్నారు ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ 7G Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విత్ స్టైలిష్ లుక్స్, 150 kilometers range per charge with top speed of 60 kilometers per hour. సో మన ఉస్తాద్ కోసం చెక్ లేకయా. నోకయా సౌత్ ఇండియా ఫోటో బూత్ లో పెట్టేదానికి మన ఫోటో తీసుకొచ్చాయి. సో బ్రో మీకు ఎలా ఉంది మీ వస్తాతో ఆడడం? ఐ హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఫ్యాన్స్తో ఎన్నెన్నో యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటాం, బట్ దెర్ ఇస్ నో రియల్ ప్లాట్ఫామ్ టు డూ దట్. అంటే సినిమాలకు ఏదో వెరీ ఆడ్గా కలుస్తూ ఉంటాం, బట్ థ్యాంక్స్ బికాస్ ఆఫ్ యువర్ షో ఐ కుడ్ డూ దిస్. దట్స్ ఆసమ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. బై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. Headache gone with my doctor headache roll on. సో నువ్వు ఇంత వచ్చి హ్యాపీగా ఫుల్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేసినందుకు హల్దీరామ్స్ రెస్టారెంట్స్ వారు థ్యాంక్ యూ. నువ్వు హెల్తీగా ఉండాలని మంచి స్నాక్స్ పంపించారు. గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ హల్దీరామ్స్ రెస్టారెంట్. బాబాయ్ thank you for coming to the show. నా బుజ్జి బంగారం. Thank you. This is an awesome one. Good to see you. Love you. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్ తో మరింత రోస్ట్ తో మళ్ళీ కలుద్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉస్తాద్ ర్యాంప్ ఆడిచ్చేద్దాం. Co-presented by Haldiram's Restaurants. Special partner My Doctor Headache Roll On, powered by Pure Electric Vehicle and Docel Cards. This is your MM signing off. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.